హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు అంటే స్మితా సబర్వాల్ తను ఒక పాయింట్ రేస్ చేయడం వల్ల అంటే ఫిట్గా ఉన్న వాళ్ళకే అన్నీ వర్తిస్తాయి, వికలాంగులకు లేదు అని చెప్పేసి కూడా తను ఒక టాపిక్ రేస్ చేశారు. దానిపైన మాత్రం చాలా రూమర్స్ వస్తున్నాయి. వికలాంగులైతే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మేమెందుకు అన్ఫిట్ అవుతాము, మాకెందుకు వర్తించవు అని చెప్పేసి కూడా వాళ్ళైతే పాయింట్ రేస్ చేస్తున్నారు. దానిపైన అంటే ఇదేమన్నా కేసు వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? కేసు వరకు వెళ్తే ఎలాంటి కేసులు దీనికి వర్తిస్తాయి సార్? స్మితా అగర్వాల్ అనేమో ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆమె యొక్క పర్ఫార్మెన్సు లేకపోతే ఆమె చేసే ఉద్యోగం దానికి సంబంధించింది కాదు ఇది. ఇది ఆమె ఒక వ్యూ ఎక్స్ప్రెస్ చేసింది. ఆమె ఏమంటుందంటే విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి గౌరవిస్తూనే రెస్పెక్ట్ చేస్తూనే ఒక పైలట్ వికలాంగుడయ్యి నడుపుతుంటే మీరు ఫ్లైట్ ఎక్కుతారా? ఒక డాక్టర్ సర్జన్ వికలాంగుడయ్యో లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే మీరు ఆపరేషన్ చేయించుకుంటారా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వేసి ఒక వ్యూని ఎక్స్ప్రెస్ చేసింది. దీనికి సంబంధించి బహుశా ఆమె దగ్గర డేటా లేదేమో. నేను చాలా డేటా చూశాను దీనికి సంబంధించి. ఒక 2 చేతులు లేని వికలాంగురాలు తన కాళ్ళతోటి ఫ్లైట్ నడిపే ఒక అమ్మాయిని నేను చూశాను. అదేవిధంగా ఒక డాక్టరు వికలాంగుడయ్యి లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయ్యి అతను పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి దానికి సంబంధం లేదు. కొంతమందికి కొన్ని అవయవాల్లో ఏదైనా లోపంతో ఉన్నా మిగతా అవయవాలను వాడుకొని ఇతరుల కంటే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు. మరి ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది దీన్ని ఖండించారు. ఒక బీజేపీ ఆయన లీడరు, ఆయన పేరు ఎంపీ గారు, వారు ఏమన్నారంటే ఇది వాళ్ళ మనోభావాలని ఆత్మశైర్యాన్ని దెబ్బతీసినట్టుగా ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆయన అన్నారు. లతా గారని ఆమె మెంటర్ అండ్ కోచరు, ఆమె కూడా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఆమె కూడా దీన్ని ఖండించింది. నేను ఏదో కేసు పెడతానని కూడా చెప్పింది. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అయినా కానీ వికలాంగులు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు, మంచి మంచి ప్రతిభ స్థాయికి ఎదిగారు. అలాంటిది మరి ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. చాలామందికి అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు పెడతారు, వాటి వల్ల మంచి జరుగుతుందా జట జరుగుతుందా? అందరూ ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు, ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఆల్ ద క్లాసెస్ బిఫోర్ లా అంటారు. మరి నాలాగే పుట్టారు కదా, కులం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక వాదన చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మరి స్వాతంత్ర సమరయోధులకి 30% రిజర్వేషన్ ఇస్తే పెద్ద ఫైట్ జరిగింది. నిన్ననే సుప్రీంకోర్టులో అక్కడ సుప్రీంకోర్టు తీర్పిస్తే 5%కి రిస్ట్రిక్ట్ చేసి పిల్లలందరినీ కాలేజీకి వెళ్ళమనింది. ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఈక్వల్స్ అందరినీ ఈక్వల్గా చూడటం, అన్ఈక్వల్స్ని ఈక్వల్గా ఎలా పెడతారు? అన్ఈక్వల్స్ అంటే ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్టు ఒక టెండర్ వచ్చింది, ఎయిర్పోర్ట్ పాడుకోండి అని. మీరు పాడలేము, ఎందుకంటే మన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ లేదు. ఎవడో ఉంటాడు, వాడి దగ్గర డబ్బు ఉంటుంది, వాడు పాడగలుగుతాడు. అంబానీనో ఇంకోరో ధీరుభాయ్ ఎవరో సంబడి. సో వాడుని మనం ఈక్వల్ కదా, ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు. మరి నువ్వెందుకు వాడుకోవడం లేదు? నా దగ్గర ఐఎమ్ ఇన్క్యాపబుల్. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఒక రిజర్వేషన్ పెట్టాలి. ఏమని? డబ్బు గల్లోళ్ళు అయితే ఇంత డబ్బు కట్టి ఇలా చేయాలి, డబ్బులు లేని వాళ్ళు అయితే ఇదిగో నా సామర్థ్యం ఇది, నేను ఇది పక్కగా కట్టగలుగుతాను, నా స్పెషాలిటీస్ ఇవి, నేను చక్కగా చదువుకున్నాను, నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ వాడి ఎయిర్పోర్ట్ని బాగా కట్టి బాగా దేశానికి మంచి పేరు తేగలను అనే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండేటట్టు అప్లికేషన్ తయారు చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని కన్సిడర్ చేసుకొని ఇన్కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా లేకపోతే ఇన్క్యాపబుల్ అయిన వాళ్ళు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కెపాసిటీస్ని పెంచుకొని వీటితో ఈక్వల్గా రాణించి ఓవరాల్ సమాజంలో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మారిషస్కి గతంలో 1840లో 30లో 50లో మన దేశం నుంచి వలస తీసుకుపోయేవాళ్ళు.
వాళ్ళని బాండెడ్ లేబర్స్గా పర్మనెంట్ లేబర్స్గా తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు మరబోట్లు లేవు, ముందల మామూలు బోట్లోనే తీసుకుపోయేవాళ్ళు. ఈ అన్నీ చెప్పి తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఈ వర్షానికి తుఫాన్కి పడిపోయేది, అంటే చచ్చిపోయేవాళ్ళు కొంతమంది చేరేవాళ్ళు. తర్వాత మరబోట్లు వచ్చిన తర్వాత మరణాలు తగ్గినాయి, చిన్నగా వెళ్ళేవాళ్ళు. సో తర్వాత చట్టాలు మారినాయి. అక్కడి నుంచి కొంతమంది వెనక్కి వచ్చారంట. వెనక్కి వచ్చి అక్కడ వేరే బాధలు, అక్కడ పనిచేసేటప్పుడు లీవ్ పెట్టకూడదు, 12 గంటలు 14 గంటలు పని చేయాలి, పర్మనెంట్ బాండెడ్ లేబర్ లాగా చేయాలి వాళ్ళు, అవన్నీ ఉండేవి. ఆ బాధలు తట్టుకోలేక వెనక్కి వచ్చి ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య జరిగే పోరాటం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. సో ఇక్కడ కొంత సబ్బందులు జరుగుతున్నా కానీ కేవలం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన కొంత పర్సంటేజ్ని, దానివల్ల ఏదో పెద్ద నేరం జరిగిపోయిందంటే అది కాదు. వాళ్ళు కూడా క్యాపబుల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పోటీ పడాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా కొంత కొన్ని జాబ్స్ ఇస్తే చక్కగా వాళ్ళు రాణిస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటు ఈ మెంటల్గా వాళ్ళకి సపోర్ట్ అనేది కావాలి. మరొక విషయం ఏంటంటే ఈ జాబ్ గురించి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇది ప్రీమియర్ జాబు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, అందరూ చేయలేరు, ఇవన్నీ చెప్తుంటారు. చెప్పారు కూడా ఆమె. కానీ నేనేమంటానంటే ఏ జాబ్ అయినా కానీ చేయలేకపోతే చేసే విధంగా వానికి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజం మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అందులో ముఖ్యంగా ఉదాహరణకి ఒకడు అన్నం లేక ఒక చిన్న నేరం చేస్తాడు. వాడికి అన్నం వచ్చేటట్టు ఒక పని కల్పిస్తే ఆ నేరం చేయకుండా పోయాడు, నేరం చేయలేకపోయాడు. ఒక పని కల్పిస్తే వాళ్ళు నేరం చేయరు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత పని కల్పిస్తే వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. అన్నిటికంటే నేను మీకు చెప్పాలి, E=mc² అని మ్యాథమెటిక్స్లో అదే ప్రైమరీ సిద్ధాంతం. దాన్ని కనిపెట్టిన ఆయన బై బర్త్ మెంటలీ డిజేబుల్డ్ అని ఏదో పేస్ మేకర్ మిషన్ పెట్టి దాని మీద అంత పెద్ద సూత్రాన్ని కనిపెట్టిన ఆయన మెంటలీ డిజేబుల్డ్ పర్సన్, పెరాలసిస్ అటాక్ ఉంది, ఆయన పేరేదో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఒక వ్యక్తి యొక్క రూపం వల్ల కానీ, అదేవిధంగా ఇందాక ఒక ఛానల్లో చూశాను, ఒక పర్టికులర్ ఇయర్లో IAS నెంబర్ 1 టాపర్, ఆ అమ్మాయి కూడా డిజేబుల్డ్ పర్సన్. అవును సార్. ఒక అమ్మాయికి 2 చేతులు లేవు సార్, అమ్మాయి మంచి పెయింటర్ సార్, కాళ్ళతో వేస్తూ అమ్మాయి మంచి. ఈ ప్రీమియర్ పోస్టులు అని చెప్పింది దీంట్లో కూడా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ లేడీ IAS టాపర్ నెంబర్ 1 వచ్చింది. ఇప్పుడు ఎక్కడో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తుందట. అమ్మాయి ఫోటో కూడా నాకు చూశాను నేను. మరి నేనేమంటానంటే కొన్ని కారణాల వల్ల ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక డిజబిలిటీ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్గా ఉన్న పర్సన్ని మీరు డిస్కరేజ్ చేయమాకండి, ఎంకరేజ్ చేయండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కొంతమంది నిజంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ కాకపోయినా మిస్యూజ్ చేసి దొంగ సర్టిఫికేట్లు పెట్టి స్పోర్ట్స్ అని అదని ఇదని UPSC లాంటి దాంట్లో కూడా మరి అనేక మోసాలు చేస్తున్నారు అనేది. ఒక అతన్ని చూశాను, అతను ఆయన సెక్స్ పోన్ లేడీ హీరోయిన్, ఆ అమ్మాయితోటి డ్యాన్సులు, సినిమాలు, యాక్టింగ్లు ఇవన్నీ చేశాడు. వాడు డిజేబుల్డ్ అని చెప్పి IASలోనో ఏదో UPSCలో సంపాదించాడు పోస్ట్. ఆ అమ్మాయి పెద్ద పోన్ స్టార్. మరి అటువంటి వాళ్ళని పట్టుకోవాలి, ఒక సిస్టమ్ ఉండాలి. చాలామంది నకిలీ సర్టిఫికేట్లతోటి దొంగ డిగ్రీలతోటి ఉద్యోగాలు చేస్తున్నారు, న్యాయవాదులు అయ్యారు, న్యాయమూర్తులు అయ్యారు, వాళ్ళు రిటైర్ కూడా అయిపోయారు. దాని మీద అది పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చినాయి, ప్రతిదీ చెక్ చేస్తున్నారు, ప్రివెంట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళని. సో కాబట్టి అన్ని రంగాల్లో అవినీతి, పారదర్శకత లేకుండా ఉండటం, జవాబుదారీతనం లేకుండా ఉండటం అనేది మనం చూస్తున్నాం. వాటిలో మార్పులు తీసుకొచ్చేదానికి దాన్ని వేరే విధంగా ఆలోచించి అసలు ఈ యొక్క వీళ్ళకి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అసలు ఎటువంటి సహకారం మనం అందించకూడదు, అటువంటి వాళ్ళు అసమర్థులు,
ప్రీమియర్ పోస్ట్ చేయలేరు అని చెప్పడం పొరపాటు, అదే సార్, తప్పు. ఇప్పుడు తను చేసిన ఆ స్టేట్మెంట్కి ఒకవేళ వికలాంగులు మాత్రము వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇది తప్పు కింద అంటే నేరం కింద పరిగణించబడుతుందా సార్? అంటే మనోభావాలు దెబ్బతీయటం. ఇక్కడ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఆమె రైట్ని ఆమె ఎక్సర్సైజ్ చేసుకుని ఆమె వ్యూ చెప్పింది. ఆ చెప్పిన వ్యూలో ఎంతవరకు ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కోర్టు పరిగణనలోకి తీసుకొని పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి తగు రీతిలో చర్య జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ అడిగింది పీడబ్ల్యూడి సంధ్య కానీ బాలలత కానీ ఎందుకండి మీరు పూర్తిగా అవగాహన చేసుకొని 24 గంటల లోపల క్షమాపణ చెప్పండి అని అన్నారు. సో ఆమెకి గతంలో ఆమె దగ్గర బేసిస్ లేకపోతే స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ లేదేమో. మీ ద్వారా నేనేం చెప్తున్నానంటే మీరు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోండి, డీటెయిల్స్ తీసుకోండి. ఎంతమంది వికలాంగులు ఎలా మోస్ట్ క్యాపబుల్గా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రూవ్ చేసి సొసైటీలో మిగతా వాళ్ళకంటే ఎక్కువగా రాణించి వాళ్ళ ఆశయాల్ని విజయాలుగా చేసుకొని సాధించారో మీరు తెచ్చుకోండి. వాళ్ళల్లో కొంతమంది ఈవెన్ వితౌట్ రిజర్వేషన్ కూడా సెలెక్ట్ అయ్యి అన్ని పోస్టుల్లో ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఉన్నారు. కాబట్టి అది పరిణామాలు తీసుకొని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సబబా కాదని ఆలోచించుకొని దానికి కొంచెం కారిడాండం అంటే మళ్ళీ ఏం చెప్పాలో చెప్పి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి ఆత్మస్థైర్యం ఇబ్బంది పడకుండా ప్రతి వాళ్ళు తమకున్నటువంటి శక్తియుక్తుల్ని అంటే నాలెడ్జ్ని పెంచుకొని డెవలప్ అయ్యి వాళ్ళు బాగుండి సొసైటీ బాగుండే విధంగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలని నేను ఆమెను కోరుతున్నాను. వీలైతే ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ అంతేగాని ప్రతిదానికి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఉన్న కేసులు పెరిగిపోవటం అక్కడ తగు రీతిన న్యాయం జరగకపోవడం అనేది కరెక్ట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నిటిపైన కూడా మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. అన్నీ అంటే ఏ నేరం కింద ఏ నేరం చేస్తే ఏ చట్టాలు వర్తిస్తాయి, ఏ కేసులు వర్తిస్తాయి, కొత్త చట్టాలు ఎంత ఫాస్ట్గా కూడా మరి శిక్ష అమలు చేయబోతుంది అనే విషయాల గురించి కూడా అన్నిటి గురించి క్లుప్తంగా మాకు వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.